ఒకవేళ నడుము నొప్పికి పరిష్కారం మన వంటగదిలోనే, అందులోనూ ఓ సాధారణ పప్పుధాన్యంలో ఉందని తెలిస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? సరే, ఈరోజు మనం నల్ల శనగలకి, నడుము నొప్పికి మధ్య ఉన్నట్లుగా చెప్తున్న ఓ సంబంధం గురించి కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రమే మన ఈరోజు విశ్లేషణకు ఆధారం. అసలు నడుము నొప్పికి మనం రోజూ చూసే నల్ల శనగలకి సంబంధమేంటి? ఒక మామూలు ఆహార పదార్థం ఇంత సాధారణ ఆరోగ్య సమస్యను ఎలా పరిష్కరిస్తుందని ఈ చిత్రం చెప్తోంది. ఆ ఆలోచన వెనక ఏముందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం అసలు సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే నడుం నొప్పి. నిజానికి నడుము నొప్పి అనేది చాలా అంటే చాలా సాధారణమైన విషయం. మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఇది అనుభవంలోకి వచ్చి ఉంటుంది. అందుకే కదా దీనికి సులువైన సహజమైన పరిష్కారాల కోసం చాలామంది ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. సరే, మరి ఈ సమస్యకి మన దగ్గరున్న సోర్స్ చెబుతున్న సహజమైన పరిష్కారమేంటో చూద్దాం. ఈ చిత్రాన్ని మళ్ళీ ఒక్కసారి చూస్తే ఇది కేవలం ఓ సలహా కాదు, ఒక నిర్దిష్టమైన వాదనను మన ముందుంచుతోంది. నల్ల శనగల వల్ల నడుము నొప్పి తగ్గే అవకాశముందని చాలా సూటిగా చెప్తోంది. ఈ వాదనను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మన సోర్స్ ఇమేజ్లో ఉన్న అస్సలు వాక్యం ఇదే. ఇక్కడ ప్రతి పదం చాలా ముఖ్యం. అంటే ఇది ఎవరి గురించి చెప్తోంది? నడుము నొప్పితో బాధపడే మహిళల గురించి. ఏం చేయమంటోంది? రోజూ ఒక గుప్పెడు నల్ల శనగలు తినమని. మరి దీనివల్ల ఏం జరుగుతుందని చెప్తోంది? బలహీనత తగ్గుతుందని. ఈ మూడు విషయాలే ఈ మొత్తం వాదనకు ఆధారమన్మాట. ఈ వాదనను మనం ఈ 4 భాగాలుగా చూస్తే ఇంకా తేలిగ్గా అర్థమవుతుంది. మొదటిది, పదార్థమేంటి? నల్ల శనగలు. రెండవది, ఏం చెయ్యాలి? రోజూ గుప్పెడు తినాలి. మూడవది, ఇది ప్రత్యేకంగా ఎవరికోసం? నడుము నొప్పితో బాధపడే మహిళల కోసం. ఇక నాలుగవది, సమయగ్లావ్నే. ఇది ఎలా పనిచేస్తుందని చెప్తున్నారు? బలహీనతను తగ్గించడం ద్వారా. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తోంది. అసలు నల్ల శనగలు తినడానికి, నడుము నొప్పి తగ్గడానికి మధ్య ఈ సోర్స్ చెప్తున్న లింక్ ఏంటి? అది ఎలా పనిచేస్తుందని వాళ్ల ఉద్దేశం? ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ వాదన ప్రకారం నల్ల శనగలు తింటే నేరుగా నడుము నొప్పి తగ్గిపోతుందని చెప్పట్లేదు. అసలు పాయింట్ ఏంటంటే అవి శరీరంలో ఉన్న బలహీనతను తగ్గిస్తాయట. ఆ బలహీనత తగ్గడం వల్ల నడుము నొప్పికి కూడా ఉపశమనం దొరకచ్చని పరోక్షంగా సూచిస్తోందనమాట. సరే, ఇప్పటిదాకా మనం విశ్లేషించిన ఈ విషయాలన్నింటి సారాంశమేంటో ఒక్కసారి చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వాదన సారాంశం ఇదే. ఇది ప్రత్యేకంగా మహిళలను లక్ష్యంగా చేసుకుంది, నల్ల శనగలను తినమని సూచిస్తోంది, రోజుకు గుప్పెడు తినాలనే మోతాదును చెబుతోంది, మరియు బలహీనతను తగ్గించడం ద్వారా ప్రయోజనం ఉండొచ్చని ప్రతిపాదిస్తోంది. ఇది మన సోర్స్ మనకు అందిస్తున్న పూర్తి సమాచారం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న మనలో తలెత్తుతుంది. ఈరోజు మనం ఒక నిర్దిష్టమైన వాదనను చూశాం. దీని బట్టి ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య ఇలాంటి సింపుల్ కానీ మనం ఇంకా